సమస్యలను లేవనెత్తారు. ఎంజీఎన్ఆర్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఆవిర్భావ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఇది పార్టీ పేరుపై మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. అయితే ఆవిర్భావ సభ వద్ద ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలపై తెలంగాణ ప్రజా వికాస సమితి స్వాగతం అంటూ బోర్డులు వెలిశాయి. ఇప్పటి వరకు పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని ఉండవచ్చని జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ కొత్త పేరు తెరపైకి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకోవడంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కార్మిక సంఘం తమ 32 డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెను దిగడంతో సుమారు 6,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీనివల్ల రోజువారీ సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల వద్ద చేపట్టిన ఆందోళనలకు పలు సంఘాలు మద్దతు పలికాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తూ సమస్యను పరిష్కరించేందుకు కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై ప్రభుత్వ పిలుపు మేరకు ఐఏఎస్ అధికారుల బృందంతో జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. అయితే కొన్ని కీలక డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. చర్చల ఆరంభంతోనే జేఏసీ నాయకులు 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లుగా సమాచారం. వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారుల బృందానికి విన్నవించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఐఏఎస్ అధికారుల బృందం జేఏసీకి విజ్ఞప్తి చేసింది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల విజ్ఞప్తిపై జేఏసీ నేతలు స్పందిస్తూ కేవలం హామీలతో సరిపెట్టబోమని, తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే సమ్మె విరమణ ఆలోచిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కార్మిక సంఘాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభానికి ముందు సమ్మె నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మ బలిదానం చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి మంత్రులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ కార్మికులు కూడా ఆవేశంతో ప్రాణాలు తీసుకోవద్దని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. ఆ కుటుంబానికి ప్రకటించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం సార్. అలాగే కాబట్టి సార్ సొసైటీ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సార్ వాళ్ళ కొడుకు ఇద్దరు పిల్లలు సార్, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒకటి సార్, ₹1 కోటి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా సార్. ఇప్పుడు ఆయన సొసైటీ చేసుకున్నాడు కాబట్టి ఆ అవకాశం కూడా లేకుండా ఉంది సార్. ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రకటించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం సార్. అలాగే కాబట్టి సార్ సొసైటీ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సార్ వాళ్ళ కొడుకు ఇద్దరు పిల్లలు సార్, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అతనికి ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒకటి సార్. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభయహస్తం పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల విషయంలో కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుండటం దారుణమని బండి సంజయ్ అన్నారు. కార్మికులెవరూ సమన్వయం కోల్పోవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని ఆయన ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల విసిగిపోయి ఈ ప్రభుత్వం మీద స్పందించది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించరు, ఇది అబద్దాల ప్రభుత్వము, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి కుమిలి బాధపడి ఆవేదనతో నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా ఎవరైనా సమస్యల కోసం ఆందోళన చేసినప్పుడు వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంధానించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా 39,000 మంది కార్మికులు ఇలా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 బస్సులు ఆగిపోయినాయి. ప్రతిరోజు 60 లక్షల మంది పేద ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమ్మె వల్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే విషయంలో శ్రద్ధ ఉంటుంది, కానీ ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నది అన్నటువంటి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు. మేము పెట్టినామా? మేనిఫెస్టో మేము తయారు చేస్తామా? 100 రోజులు హామీ ఇస్తామని చెప్పి మేమన్నామా? ఇప్పుడు రేపు ఏమంటారు, కేంద్రం నుంచి తీసుకురావాలంటారు చూడు రేపు. ఇక అన్ని ఇక కేంద్రాన్ని అడిగి పెట్టినావు నువ్వు మేనిఫెస్టో. నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఇవి పెట్టినామని అడిగి పెట్టినావు నువ్వు. అప్పులు రాస్తాము, అప్పులు తీరుస్తాం, డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి అన్నావు. చెయ్యి, ఇప్పుడు చెయ్యి.
ధన్యవాదాలు. ఇక దానికి ముడిపెట్టద్దు. మనం ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పనిచేస్తాం. మీరు కూడా అందరూ మద్దతు తెలపాల్సిందిగా కార్మికులకు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల పరిహారం అందించింది. స్థానిక ఆర్డీఓ ఉమారాణి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి ఈ ప్రకటన చేశారు. అలాగే కుటుంబం సభ్యుల్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అటు నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. మరియు వాళ్ళకి అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీని వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం. వాళ్ళు దానికి సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. ఒకసారి వాళ్ళు బస్ స్టాండ్ తీసుకెళ్లి నివాళులు అర్పించాలని చెప్పి అవకాశం కల్పించాలంటున్నారు వాళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఏ ఒక్కరూ ప్రస్తావించకపోవడంపై ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీయకుండా స్థానిక సమస్యలు, ఇతర డిమాండ్లపై మాత్రమే నేతలు మాట్లాడటంతో నాగబాబు అసహనానికి గురయ్యారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చేందుకు నాగబాబు పిఠాపురంలో జనసేన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, మరో వారం రోజుల్లో ఆయన తిరిగి తన విధుల్లో చేరే అవకాశం ఉందని తెలిపారు. మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఎలా ఉందో ఒక్కడైనా మాట్లాడుతున్నారు. మీకు కానీ ఈ కానీ ఉందా? తెలుసుందా మీకు కొంచెం అన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కరిని అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తెలియరో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం ఇవాళ ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? అది కాదు మీకు, అది అవసరం, అది కావాలి. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు, త్వరలో థ్యాంక్ యూ. ఏ జనసేన ఉందా? తెలుసుందా మీకు కొంచెం అన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఎలా ఉందో ఒక్కరిని అడిగారా? ఏ నియోజకవర్గం నుంచి తెలియరో, ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం ఇవాళ ఎఫెక్ట్ అయితే ఏమన్నా అడుగుతున్నారా? అది కాదు మీకు, అది అవసరం, అది కావాలి. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు, త్వరలో థ్యాంక్ యూ. ఏ జనసేన. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెళ్లారు. ఆమె రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. 2 రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో ఆమె భేటీ అయ్యారు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్రధాని మోదీని మల్లారెడ్డి సమావేశం కావడం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ కార్యాలయానికి ప్రీతిరెడ్డి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రం ఇంకోటి ఏముంది? తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్ లో ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్ లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ గుడ్ న్యూస్ అని మీకు ఇస్తాను. ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. అది దానికి సంబంధం లేదన్నా, అసలు దానికి సంబంధమే లేదు. నేను పార్టీ లేదు, నేను ఏం యాక్టివిటీ చేసిన అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది
ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే హనుమాన్ జయంతి వస్తే నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం అంతే. ఆయిల్ కంపెనీలు డీజిల్, పెట్రోల్ సరఫరా తగ్గించడంలో పలుచోట్ల బంకుల్లో కొరత ఏర్పడింది. దీనిపై ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ కంపెనీల ప్రతినిధులతో సివిల్ సప్లైస్ కమిషన్ కన్నబాబు భేటీ అయ్యారు. ఈ నెలలో 10% అదనంగా సరఫరా చేయడానికి కంపెనీలు అంగీకరించాయని ట్రేడర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు చెప్పారు. ఇకపై పెట్రోల్ కొరత ఉండదని ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు. సరఫరా లేకపోతే డీలర్లు 1967కి కాల్ చేయాలన్నారు. ఎక్కడైతే డ్రై అవుతున్నాయో ఆ డ్రై అయిన బంకులు కూడా లేకుండా చూడాలని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, దానికి కూడా ఆయిల్ కంపెనీల వాళ్ళు స్పందించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. భవిష్యత్తులో నాకు తెలిసినంతవరకు ఎక్కడ ఏ అవుట్లెట్ కూడా డ్రై అవ్వకూడదనేది కమిషనర్ గారు చెప్పిన ఉత్తర్వులు ఇవాళ. అంటే మాకు ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి సప్లై కరెక్ట్గా లేదని, 3 రోజులకు లోడ్ ఇస్తున్నారని మేము వారి దృష్టిలో పెట్టాము. అలాంటి సిచ్యువేషన్ లేకుండా వినియోగదారులకి, రైతులకి ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకూడదనేది కమిషనర్ గారు చెప్పిన అంశం ఇవాళ. బల్క్లో ఇంతకుముందు ప్రైవేట్ ప్లేయర్స్ చాలామంది రేట్ తక్కువకి ఇచ్చి వాళ్ళు సప్లై చేయడం జరిగింది. బయట నుంచి తీసుకొచ్చారు, బయట రాష్ట్రాల నుంచి. అవన్నీ కూడా ఆగిపోయినాయి ఇవాళ. ఎందుకంటే 20 నుంచి 50 రూపాయలు రేటు వేరియేషన్ మూలన అవన్నీ ఆగిపోయినాయి. వాళ్ళంతా కూడా లారీలు తీసుకుని మా దగ్గరికి వస్తున్నారు, లారీల్లో కొట్టించుకోవడానికి, వీటన్నిటికీ. దాని మూలాన కూడా కొంత వాల్యూమ్స్ పెరిగినాయి కొన్ని ఏరియాల్లో. అందుకని సప్లై కూడా అవుతుందనేది చెప్తున్న మాట. ఈ రోజు సమావేశంలో మొత్తం సమస్య అంతా కూడా సాల్వ్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఇవాళ జరిగిన దీంట్లో మాత్రం తప్పనిసరిగా కలెక్టర్లుగా, జిల్లా కలెక్టర్లు కానీ, మానిటరింగ్ కానీ, మా వైపు నుంచి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది డీలర్లకి. ఈ టోల్ ఫ్రీలో మీరు ఎప్పుడైనా సరే మీకున్న సమస్యని తెలియజేస్తే 1967కి డీలర్లని తెలియజేయమన్నారు. ఎక్కడైతే డ్రై అవుట్ అవుతుందో అవన్నీ కూడా తెలియజేస్తే వాళ్ళకి ఆయిల్ కంపెనీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయిల్ ఇప్పిస్తామని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణలను రైతులు అడ్డుకున్నారు. 15 రోజులుగా తమ సమస్యలు కనిపించాయా లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు యార్డుకు రాకుండానే వెళ్లిపోయారని రైతుల అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మిస్ ఇండియా పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన చిలకపూడి హిందూ ఫాల్గుని తన తొలి ప్రయత్నంలోనే మిస్ సౌత్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు. మోడలింగ్తో పాటు సమాజ సేవపై ఆసక్తి ఉందని, తన విజయానికి తల్లిదండ్రులు ప్రోత్సాహమే కారణమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై రాణించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ తో మమ్మల్ని స్వాగతించారు. అండ్ ఈ ఇయర్ లార్జర్ దెన్ లైఫ్
ఈవెంట్ జరిగింది ఫెమ్నా మిస్ ఇండియా. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 30 కంటెస్టెంట్స్ రిప్రజెంట్ చేశారు వాళ్ళ స్టేట్స్ ని. అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి. సో ఈ యూనియన్ టెరిటరీ స్టేట్స్ మొత్తాన్ని ఒక అమ్మాయి రిప్రజెంట్ చేసింది. సో మొత్తం టాప్ 30 కంటెస్టెంట్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క అమ్మాయి రిప్రజెంట్ చేసింది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చేశాను. అండ్ సౌత్ మొత్తం 5 స్టేట్స్ కి ఇప్పుడు ఐఎమ్ ద సౌత్ జోన్ విన్నర్ ఫర్ 2026. And I'm really happy to be a part of Femna Miss India this year. Thank you. అంటే మొత్తం టాప్ 30 ఫస్ట్, అండ్ టాప్ 30 నుంచి టాప్ 15 ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 15 నుంచి టాప్ 8 అండ్ టాప్ 8 నుంచి టాప్ 3 విన్నర్స్ ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 3 విన్నర్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత జోనల్ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. జోనల్ విన్నర్స్ అంటే నార్త్ కి, వెస్ట్ కి, నార్త్ ఈస్ట్, సౌత్. సో ఈ జోనల్ విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేస్తారు. I won for South, and winners వచ్చేసి సాధ్వి is the Femna Miss India World, Rajnandini first runner-up, and Dr. Sri Advaita, she is second runner-up. ప్రధాని మోదీ కోల్కతాలోని హుగ్లీ నదిలో పడవ ప్రయాణం చేశారు. పడవ నడిపే వారితో, మార్నింగ్ వాక్ చేసే వారితో ఆయన కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. హుగ్లీ నదిలో బోట్ రైడ్ చేసిన మోదీ కెమెరా చేతబట్టి నది అందాలను క్లిక్ అనిపించారు. హుగ్లీ నది బెంగాల్ సంస్కృతిలో ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉందని, దాని జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తమ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఎంపీ రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యవ్వనంలోని 15 ఏళ్లను దారపోసి పెంచిన పార్టీ ఇప్పుడు తన ఆదర్శాలు, విలువల నుండి పక్కకు తప్పుకుందని ఆయన ఆరోపించారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే పార్టీ ప్రాధాన్యతని ఇస్తుందని, తప్పుడు పార్టీలో ఉన్నాననే భావన కలిగిందని ఆవేదన చెందారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. करने के लिए आज हम कुछ साथी इकट्ठे हुए हैं. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है. आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे, और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास. బెంగాల్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా, ఇది విప్లవాల గడ్డ అని మర్చిపోవద్దు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా దమ్దమ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి రాష్ట్రంలో ఎక్కడా చోటు దొరకదన్నారు. వారిని ఎవరూ రక్షించలేరని, మమతా బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న జంగిల్ రాజ్కు
ఎండ్ కార్డు పడే సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ బయటపెడతామని, ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని పేర్కొన్నారు. महाजंगल राज के अंत का उद्घोष कर दिया है। आज बंगाल में एक ही गूंज है, पलटानो दोरकार, पलटानो दोरकार, पलटानो दोरकार। दोनों मुट्ठी बंद करके पूरी ताकत से बोलिए, पलटानो दोरकार, पलटानो दोरकार। साथियों, गुलामी की बेड़ियां तोड़ने के लिए नेताजी सुभाष चंद्र बोस ने సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆయన నివాసం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులు తీసుకొచ్చిన ప్రత్యేక కేక్ను సచిన్ వారి మధ్యలో కట్ చేశారు. హ్యాపీ బర్త్డే సచిన్ అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. తన ఇంటి వద్ద వేచి ఉన్న అభిమానులను చూసి సచిన్ బయటకు వచ్చి వారికి అభివాదం తెలిపారు. सर पेन మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.